జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ కర్పూరి ఠాగూర్. కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని. జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ కర్పూరి ఠాగూర్. జోహార్ మహాత్మా పూలే, జోహార్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహార్ సావిత్రిబాయి పూలే, జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ బీపీ మండల్, జోహార్ బీపీ మండల్, జోహార్ కర్పూరి ఠాగూర్. కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ ఆశయాల్ని. గిని బావ గలే హర హర మహాదేవ్ శంభో శంకర హర హర హర. జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ కర్పూరి ఠాగూర్, జోహార్ కర్పూరి ఠాగూర్. కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, 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 కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ ఆశయాల్ని, కొనసాగిస్తాం కర్పూరి ఠాగూర్ గారి 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 ఆశయాల్ని. అక్కడ చూసే స్వామి అక్కడే అట్లా ఇట్లా ఇట్లా తిరుగురా ఇప్పుడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు మరి హిందూపుర క్రాసింగ్లో మా కుల బాంధవులు పెద్దలు అందరి సమక్షంలో మరి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి యొక్క జయంతి మహోత్సవాన్ని మరి కృష్ణా హెయిర్ సెలూన్ షాప్ నందు జరుపుకుంటకు మరి అనుమతి ఇచ్చినటువంటి కృష్ణ గారికి మరి ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నాం. మరి ఈనాడు కర్పూరి ఠాగూర్ గారు ఆయన యొక్క జయంతి మహోత్సవాలు అయితేనేమి, అలాగే వర్ధంతులు అయితేనేమి అనేకమైనటువంటి కార్యక్రమాలు మా కమ్యూనిటీ ద్వారా జరుపుకోవాలంటే మాకి కూసంత స్థలం లేనటువంటి పరిస్థితులు, నీడ లేనటువంటి పరిస్థితులు కదిరి ప్రాంతంలో. మరి ఉన్నటువంటి 12 సెంట్ల స్థలం అలాగే ఉంది. మరి అది కాకుండా కాలక్రమేపీ ఇంకా మాకి జనసందోహం పెరిగింది కాబట్టి మరి మా కమ్యూనిటీ భవనానికి అలాగే కళ్యాణ మండపానికి కూడా అవసరరీత్యా మరి ఇతర ప్రాంతాల్లో కూడా మాకు స్థలం కావాలని పెద్దలంతా కూడా సంఘ నిర్ణయం మేరకు మరి గౌరవ శాసనసభ్యులు గారిని అడగడం, తక్షణమే ఆయన స్పందించడం, ఆ కార్యక్రమం కూడా కొనసాగుతున్నది. మరి భవిష్యత్తులో వచ్చే యొక్క కర్పూరి ఠాగూర్ గారి యొక్క జయంతి మహోత్సవానికి మరి గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క చేయూతతో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మా యొక్క స్థలం నిర్మాణము, ఆ స్థలం కావచ్చు, ఆ స్థలంలో భవనం కావచ్చు నిర్మాణం చేస్తారని ఆశిస్తున్నాం. మరి జననాయక్ కర్పూరి ఠాగూర్ గారి యొక్క ఆయన జీవిత గమనం ఎలాగ మొదలైంది, మరి ఆయన కర్పూరి ఠాగూర్ గారు అంటే ఏంటి అనేటువంటిది స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి, తెలియాల్సినటువంటి, భావి తరాలకు చెప్పాల్సినటువంటి బాధ్యత మా పెద్దలకి మా భుజస్కంధాల మీద ఉంది. మరి కర్పూరి ఠాగూర్ గారు బీహార్ అంటే మొట్టమొదటిగా మనకు గుర్తుకొచ్చేటువంటిది మరి అక్కడ చదవలేనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, దుర్మార్గపు పరిస్థితులు ఉన్నాయి, దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయని చెప్తుంటారు. కానీ ఇది కేవలం కాకమ్మ మాటలే. కర్పూరి ఠాగూర్ గారు బీహార్ ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈనాడు దేశ స్థాయిలో ఆ యొక్క బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యాదవ్ గారు అయితేనేమి, కూటమి ప్రభుత్వం భాగస్వామ్యమయ్యి లాలూ ప్రసాద్ యాదవ్ గారు అయితేనేమి, ఇలాగ అనేక మందికి గురువుగా మరి ఆయన చిన్ననాడు ఒక ఉద్యమ నాయకుడిగా ఆయన జీవిత గమనం ప్రారంభమయ్యి మరి ఆయన నాన్న మా కులవృత్తి ఏదైతే ఉందో క్షౌరవృత్తి చేసుకుంటూ
చిన్న షాపు అంటే రోడ్డు పక్కన ఒక సెలూన్ ఏర్పాటు చేసుకొని అక్కడే ఆ మంగళ షాప్ నిర్వహిస్తూ క్షౌరం చేస్తూ ఆయన చదివించినటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఆలకించినటువంటి అవన్నీ చూసినటువంటి కర్పూరి ఠాగూర్ గారు అంచెలంచెలుగా ఎదుగుతూ మరి విద్యార్థి దశ నుండి విద్యార్థి నాయకుడిగా మరి అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యేగా మరి ఆ రాష్ట్రంలో పెద్ద రాష్ట్రమైనటువంటి భారతదేశంలో బీహార్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రిగా చేసి ఈ దేశంలో ప్రతి ఒక్కరు చెప్తుంటారు మద్యపాన నిషేధము మేము చేశామని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. అలాగే బీసీ కమిషన్ బీసీలకి విద్య అనేటువంటిది మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ సోదరులు బ్యాక్వర్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి బీసీలకు కూడా సమభాగం ఉండాలి, మరి వారితో పాటు వెనకబడినటువంటి వర్గాలకి విద్య అనేటువంటి ప్రధానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉచిత విద్యను అందించినటువంటి మహాపురుషుడు ఆద్యుడు మరి కర్పూరి ఠాగూర్ గారు. మద్యపానం నిషేధం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత కర్పూరి ఠాగూర్ గారికి దక్కుతుంది. మరి విద్యా వ్యాప్తి కొరకు అనేకమైనటువంటి దశల్లో పనిచేసినటువంటి ఉచిత విద్య ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కర్పూరి ఠాగూర్ గారు అని మనం స్పష్టంగా అర్థమవుతున్నది. దేశంలో మొట్టమొదటిసారిగా బీసీ కమిషన్ని బీసీలకి కావాల్సినటువంటి బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ ఎంబీసీ కులాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మరి కర్పూరి ఠాగూర్ గారు. విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలలో జనానిష్పత్తి వాళ్ళ జనాలకు కావాలని సంకల్పించినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే కర్పూరి ఠాగూర్ గారు. మరి ఇది ఇంత గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం కూడా భారతరత్న మన భారతదేశంలో డైమండ్ వజ్రం లాంటి విలువైనటువంటి ఏదైతే పథకం ఉందో ఏదైతే అవార్డు ఉందో ఉత్తమమైనటువంటి అవార్డు ఉందో భారతరత్న అవార్డు ఇచ్చారంటే ఆ గొప్ప సంఘ సంస్కర్త యొక్క స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అందరం కూడా. మరి ఆయన్ని స్ఫూర్తిదాయకంగా విద్య ఉద్యోగ ఆర్థిక సామాజిక రాజకీయ రంగాలతో పాటు అనేక అంశాలను కూడా అందరం కూడా అవలంబించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాల్ని ఆయన ఫోటోలకి హారాలు వేస్తే కాదు, ఆయనకి ఉత్సవాలు చేస్తే కాదు, ఆయన ఆశయాన్ని ప్రజల్లోకి ఎప్పుడైతే తీసుకుపోగలుగుతామో ఆయన ఆశయాల్ని ఎప్పుడైతే నిలబెట్టగలుగుతామో ఆ రోజే ఆయనకి చిరస్మరణీయంగా ఆయనకి అంకిత భావంతో మనం పనిచేసినట్లని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మా కదిరి పట్టణం నందు మా కుల బాంధవులు పెద్దల యొక్క ఆధ్వర్యంలో భవిష్యత్ తరాలకి స్ఫూర్తిదాయకంగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు కొరకు కూడా శ్రీయుత గౌరవ కందుకుంట వెంకటప్రసాద్ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. బీసీ కమిషన్ని ఈ దేశంలో మొట్టమొదటి అమలు చేసినటువంటి కర్పూరి ఠాగూర్ గారి విగ్రహానికి కూడా తమ సహాయ సహకారాలతో ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మా జాతి కాదు బీసీల యొక్క నాడి వాడి అని బీసీల యొక్క ఆత్మగౌరవం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవుకుంటున్నా. జై హింద్. ఈరోజు కదిరి పట్టణ నాయక్ బ్రాహ్మణ సంఘం వారు నాయక్ కర్పూరి ఠాగూర్ గారి జయంతి సందర్భంగా నాయక్ బ్రాహ్మణులంతా కలిసి ఆయన జయంతి జరుపుకుంటున్నాం. ఆయన బీసీ ఐక్యతకు మహిళా రిజర్వేషన్కు ఏబీసీకి అందరికీ ఆయన ఎన్నో కార్యాలు చేసి ఎంతో ముందుకు బీసీలకు న్యాయం చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి జయంతి ఈరోజు జరుపుకుంటూ కదిరి పట్టణ నాయక్ బ్రాహ్మణ సంఘీయులందరూ ఈరోజు ఇక్కడ కలుసుకొని ఈ సంఘంలో ఆయన స్ఫూర్తిని అందరూ అలవర్చుకోవాలని ఈరోజు మేమంతా కోరుకుంటూ ఆయన స్ఫూర్తికి స్మరణిస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఈ కార్యక్రమం కర్పూరి ఠాగూర్ గారి జయంతి దినంగా ఈరోజు కదిరి పట్టణంలో ప్రతి నాయి బ్రాహ్మణులు కలిసికట్టుగా ఈరోజు హిందూపూర్ క్రాస్లో ఉన్న మన షాప్లో ప్రతి ఒక్కరూ కలిసి ఈ ఉత్సవాన్ని ఈ వేడుకల్ని జయంతిని జరుపుకుంటున్నందుకు శుభాకాంక్షలు చెప్తున్నాను. అందులో భాగంగా కర్పూరి ఠాగూర్ అని బీహార్లోనే అతి కులంలో నాయి బ్రాహ్మణ కులం పుట్టి అటువంటి వ్యక్తిని బీహారులో అగ్రకులాలు అట్లా వాళ్ళు అంచువేసి వాళ్ళందరికీ
సమాధానం చెప్పుకుంటా ఒక ముఖ్యమంత్రిగా అయినాడంటే చాలా గొప్పతనం. అక్కడ ఉన్న ప్రజలు కూడా నాయి బ్రాహ్మణులు అంటే ప్రతి ఒక్కరికి అక్కడ అభిమానంగా గెలిపించి అతనికి ముఖ్యమంత్రి చేసినందుకు అక్కడ ఉన్న ప్రజలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకున్నా. అలాగే నాయి బ్రాహ్మణులు అంటే ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రంలో కానీ, ఒక తమిళనాడులో కానీ, ఒక కర్ణాటకలో కానీ, బీహార్లో కానీ ఉన్నవంటి ముఖ్యమంత్రుల్లో మా నాయి బ్రాహ్మణులు. అట్లాంటి వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అంచివేస్తున్నారు. నాయి బ్రాహ్మణులు అంచివేస్తున్నారు. ఎందుకు అంచివేస్తున్నారు అంటే వీళ్ళు ఎదగకూడదు, వీళ్ళు ఎక్కడుండి అక్కడే ఉండాలా అనే భావంతో అగ్రకులాలు అయితే ఏమి, బీసీలో కూడా కొందరు మాత్రమే మా వాళ్ళని తొక్కేస్తున్నారు. అయ్యా దయచేసి బీసీ సోదరులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చేసుకున్నారు. బీసీలో మా కులంలో ఒక ఆనిమతం ఉండండి. ప్రతి ఒక్కరికి, ప్రతి సేవకు, ప్రతి కార్యక్రమంలో మేము ముందుండి మీ బాధల్లో కానీ, దుఃఖంలో కానీ, ప్రతి సంతోషం కార్యక్రమంలో కానీ ప్రతి భాగంలో మేము ఉన్నామయ్యా. దయచేసి ప్రతి నాయకుడికి, ప్రతి ముఖ్యమంత్రికి, ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రులు కానీ, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కానీ, అలాగే వైసీపీ కానీ, ప్రతి రాజకీయ నాయకులు కానీ తెలియజెప్పుకున్నాం. మాకు సంతోషంగా మా సపోర్ట్ ఇవ్వండి. అందుకనే ఎక్కువ మేము కోరలేదు. మీ పదవులు అడుగులా, ఏంది అడుగులా, ఒకటి మాకు గుర్తింపు స్థానం ఇవ్వండి అని ఈ సభకు అవకాశం ఇవ్వడానికి ధన్యవాదాలు. తాలూకా సత్యసాయి డిస్టిక్లో నాయి బ్రాహ్మణులు కలయికంగా ఈరోజు దినము కర్పూర్ ఠాగూర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ఈ విధానాన్ని చేస్తున్నాము. ఎందువల్లంటే మా నాయి బ్రాహ్మణులు ఎక్కడున్నా కూడా ఆని ముత్యాలు అంటారు చూడండి, అలాగా ప్రతి కులం కూడా పోతాము. ప్రతి ఒక్కరికి పుట్టినరోజు చేసుకోవాలంటే మేము సందర్భాన్ని మేమందరికీ పోయి చేసేవాళ్ళము. ఈరోజు కర్పూర్ ఠాగూర్ అనే వ్యక్తి ఆనిముత్యం లాంటి వాడు. ఒక కర్పూర్ ఠాగూరే కాదు, తమిళనాడులో ముఖ్యమంత్రి గారు కూడా మా కులస్తులే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మా కులస్తులే, ఆఖరికి మన కర్ణాటకలో కూడా మా కులస్తులే ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎందువల్లంటే నాయ బ్రాహ్మణులకు ఐక్యత ఎక్కువ కాబట్టి ఈరోజు మేమందరికీ పనికొచ్చే వాళ్ళం కాబట్టి మా పనులు ఏదైనా ఉంటే మీరు దయచేసి మనసులో పెట్టుకొని మాకు సహకరించాలని పెద్దలకు విన్నపించుకుంటున్నా. క్షేమం గడిపినటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే అది ఒక కర్పూర్ ఠాకూర్ గారు అని చెప్పినేసి సమావేశంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పదలసినటువంటి విషయం ఏమిటంటే కర్పూర్ ఠాకూర్ గారు ఆయన విధానము అలవాట్లు ఏ విధంగా ఉన్నాయంటే చాలా నిరుపేద కుటుంబంలో ఏ విధంగా ఉంటారో అదే విధంగా కాలం గడిపినటువంటి వ్యక్తి. ఆ విధానంలో మనం కూడా నడుచుకొని మనం కూడా ఇతరులకు కొంచెము ఆయన రాజకీయంగా సహాయం చేసినాడు, ఆర్థికంగా సహాయం చేసినాడు. తనకైతే ఏమీ లేవు. మనం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన బాటలో నడవాలని చెప్పనేసి ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి కర్పూర్ ఠాకూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏమనగా ఈయన బీహార్ రాష్ట్రంలో పుట్టినటువంటి వ్యక్తి. నాయి బ్రాహ్మణ కులంలో నిరుపేద కుటుంబంలో పుట్టి కులవృత్తి చేసుకునేటువంటి కులంలో పుట్టినటువంటి ఈ కర్పూర్ ఠాకూర్ గారు రాజకీయంగా చాలా అంటే అనేక మందిని రాజకీయ నాయకులను చేసి రాజకీయ భిక్ష పెట్టినటువంటి వ్యక్తి అయినటువంటి ఈ కర్పూర్ ఠాకూర్ గారు ఆ బీహార్ రాష్ట్రంలో అనేక మందిని ఈరోజు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నారు, మంత్రులుగా పనిచేస్తున్నారు. రాజకీయంలో ఎక్కువ మందిని ఆయన స్వార్థం లేకుండా నిస్వార్థంతో నడిచినటువంటి వ్యక్తి.